నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ప్రజలకు పాలన చేరువ చేయడానికే జిల్లాల పునర్వ్యవస్థీకరణ. జనం నాడి తెలుసుకుని ప్రజాప్రతినిధులు తగిన సూచనలు చేయాలన్న కేసీఆర్. ప్రత్యేక హోదా కోరుతూ ఆంధ్రప్రదేశ్లో విపక్షాల బంద్. పలుచోట్ల డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు. కేంద్ర సాయంపై ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని అధికారులకు చంద్రబాబు ఆదేశం. పవన్ వ్యాఖ్యలపై అతిగా స్పందించవద్దని పార్టీ నేతలకు సూచన. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల వివరాలివ్వండి. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా యాజమాన్య బోర్డు లేఖ. ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితి 2 ఏళ్ల పెంపు. సాధారణ అభ్యర్థులకు 24 ఏళ్ల వరకు అవకాశం. రియో పారా ఒలింపిక్స్ హైజంప్లో భారత్కు స్వర్ణ, కాంస్య పతకాలు. సత్తా చాటిన మరియప్పన్, తంగవేలు, వరుణ్ సింగ్. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్కు చేరిన ప్రపంచ నంబర్ 1 జకోవిచ్. సెమీస్లో మోన్ఫిల్స్ పై విజయం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైకాపా, వామపక్షాలు ఇచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. విపక్షాలు నిరసనలకు దిగే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్లోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆర్టీసీ డిపో ముందు తెల్లవారుజాము నుంచే వైకాపా కార్యకర్తలు నిరసనకు దిగ్గా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపోల నుంచి బస్సులు బయటకు వెళ్లి సర్వీసులు కొనసాగించేలా ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థంగా అమలు చేసి ప్రజలకు పరిపాలన చేరువ చేసేందుకే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయం సేకరించి టాస్క్ ఫోర్స్కు సరైన సూచనలు చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. రాజకీయ కారణాలతో కాకుండా ప్రజల కోణంలో ఆలోచించాలని ఆదేశించారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం విడుదల చేసిన ముసాయిదాపై క్షేత్రస్థాయి అభిప్రాయ సేకరణకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. శుక్రవారం తన నివాసంలో వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయని వివరించారు. పునర్విభజన తర్వాత ఒక నియోజకవర్గం ఖచ్చితంగా ఒకే జిల్లాలో ఉంటుందని చెప్పలేమని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు ప్రజల మనోభావాల మేరకు ఆలోచించాలన్న సీఎం జిల్లాలపై అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వ కార్యదళానికి అందించాలని సూచించారు. మండల కేంద్రానికి దగ్గరగా ఉన్న గ్రామాలు మరో మండలంలో ఉంటే స్థానికుల అభిప్రాయం తీసుకుని మార్పులు చేయాలన్నారు. దీనిపై నిఘా వర్గాల సమాచారం మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రాజెక్టులన్నీ పూర్తయితే నీటిపారుదల రంగంలో పాలమూరు జిల్లా గోదావరి జిల్లాల సరసన నిలుస్తుందని కేసీఆర్ అన్నారు. నీటిపారుదల సౌకర్యం వస్తున్నందున రైతులు భూములు అమ్ముకోవద్దని పిలుపునిచ్చారు. కృష్ణానది వల్ల ఎక్కువ ప్రయోజనం పాలమూరు జిల్లాకే కలుగుతుందని, వలస వెళ్లిన వారు తిరిగి వచ్చే రోజులు వస్తున్నాయన్నారు. మహబూబ్నగర్లో బైపాస్ రహదారి నిర్మాణానికి 100 కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని వివరించారు. కాజీపేట వద్ద ఫాతిమా బ్రిడ్జికి సమాంతరంగా మరో బ్రిడ్జిని నిర్మించి 4 లైన్ల రోడ్డుగా మార్చనున్నట్లు సీఎం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎన్ని నిధులొస్తాయో లెక్కలు వేసి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ప్రత్యేక హోదాపై కొందరు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నందున అంకెల రూపంలో వివరించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని తీసుకోవాలో వద్దో ప్రజలే నిర్ణయిస్తారని శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ, ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటం, ప్రతిపక్షాలు చేపట్టిన బంద్ నేపథ్యంలో పార్టీ అవలంబించాల్సిన విధానాలపై తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంలో చర్చించారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని, ప్యాకేజీ తీసుకోకపోతే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కంటే మెరుగైన సాయం కేంద్రం ఇస్తానన్నప్పుడు ఏది కావాలో అడగాలి కానీ రాద్ధాంతం తగదని ముఖ్యమంత్రి హితవు పలికారు. తాము కేంద్రం ఇచ్చిన దాంతో సరిపెట్టుకోవడం లేదని, ఇతర హామీల కోసం పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటం విషయంలో అతిగా స్పందించవద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. పవన్ పోరాటం వల్ల రాష్ట్రానికి మేలు జరిగితే మంచిదే కదా అని శాసనసభ్యులతో ముఖ్యమంత్రి అన్నట్లు సమాచారం.
శాసనసభ వ్యవహారాల్లో మంత్రుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ విధానాలను వినిపించడానికి ప్రతిపక్ష సభ్యులు మీడియా ముందు క్యూ కడుతూ ఉంటే తెలుగుదేశం సభ్యులు చొరవ చూపడం లేదని చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో మంత్రుల తీరుపైన సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జిల్లాల్లో తానిచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత మంత్రులదేనన్న చంద్రబాబు కోర్ డాష్ బోర్డు విధానాన్ని ఇకపై ప్రతి నియోజకవర్గంలోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. కైజాల యాప్ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ప్రత్యేక ఆర్థిక నిధిని ఎమ్మెల్యేలంతా సక్రమంగా ఉపయోగించుకోవాలని సూచించారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా వాస్తవంగా విడుదల చేసిన నీటి వివరాలను అందజేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ చీఫ్లకు కృష్ణానది యాజమాన్య బోర్డు తాజాగా లేఖ రాసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులాగా పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసే నీటి వివరాలపై సంయుక్తంగా సంతకాలు చేసి పంపాలని సూచించింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి తీసుకునే నీటి వివరాలు తెలపాలని తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ను బోర్డు కోరింది. పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నీటి వినియోగం జరుగుతోందని, గత 26 రోజుల్లో 52 టీఎంసీలను తీసుకుని 15.76 టీఎంసీలను తీసుకున్నట్లు లెక్కలు చెప్పారని ఆంధ్రప్రదేశ్పై తెలంగాణ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కృష్ణానది యాజమాన్య బోర్డు తాజా లేఖకు ప్రాధాన్యం ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 100% నిధులు వెచ్చించేందుకు కేంద్రం సంసిద్ధత తెలిపిన వేళ ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తిని ఒడిషా సర్కారు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు లేనిదే తాము ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేమని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పని చేసి ఉండాల్సిందని పేర్కొంది. తమ రాష్ట్రంలోని అనేక గిరిజన గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఒడిషా దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణలో ఉంది. పోలీస్ కానిస్టేబుళ్ల నియామకంలో గరిష్ట వయో పరిమితిని మరో 2 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక బోర్డు ద్వారా జారీ చేసే అన్ని కానిస్టేబుళ్ల నియామక నోటిఫికేషన్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని హోంశాఖ కార్యదర్శి అనురాధ ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. పోలీసు కానిస్టేబుళ్లతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖల్లోని నియామకాలకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించి వయో పరిమితిని 2 ఏళ్లకు పెంచినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కానిస్టేబుళ్ల నియామక నోటిఫికేషన్లో సాధారణ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 22 ఏళ్లుగా ఉంది. ఉత్తర్వుల కారణంగా ఈ పరిమితి 24 ఏళ్లకు పెరిగినట్టయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 29 ఏళ్లకు పెరిగింది. హోంగార్డులకు 32 ఏళ్లకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రులు, పార్టీ శాసనసభాపక్ష నేతలు, ఇతర నేతలను ఢిల్లీ రావాలంటూ పార్టీ అధినాయకత్వం నుంచి వర్తమానం అందింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత స్థానిక పరిస్థితులను తెలుసుకునేందుకు పిలిచినట్లు పార్టీ వర్గాల సమాచారం. మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాసరావు, పైడికొండల మాణిక్యాలరావు, పార్టీ రాష్ట్ర శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఇవాళ ప్రధాని మోదీ సహా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ తదితరులతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించాలనే డిమాండ్తో కాకినాడలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభపైన ఈ సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలిసింది. విజయవాడ నిడమానూరులోని బెస్ట్ ప్రైజ్ సూపర్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూపర్ మార్కెట్లో మంటలు చెలరేగి సామగ్రి దగ్ధమైంది. ఆ ప్రదేశమంతా మంటలు వ్యాపించగా భారీ పేలుడు శబ్దాలతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు. 7 అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఈ సూపర్ మార్కెట్ జాతీయ రహదారి పక్కనే ఉన్నందున ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు పలు వాహనాలను దారి మళ్లించారు. తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సంబరంగా సాగుతున్నాయి. వాడవాడలా కొలువు తీరిన గణేష్ మండపాల వద్ద పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ శోభ నెలకొనగా 5వ రోజు వివిధ ప్రాంతాల్లో బొజ్జగణపైల నిమజ్జనం ఉత్సాహంగా సాగింది. హైదరాబాద్లో ఈ నెల 15న జరగనున్న నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. అందంగా అలంకరించిన మండపాలు, విద్యుత్ కాంతుల ధగధగలు, భక్తిభావం పెంచే భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. వివిధ రూపాల్లో కొలువు తీరిన బొజ్జగణపయ్య భక్తుల పూజలు అందుకుంటున్నాడు.
హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతిని 5వ రోజైన శుక్రవారం కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. చింతల్కు చెందిన నాట్య శిక్షణ సంస్థ తరపున బాల కళాకారులు గణపతిని స్తుతిస్తూ ప్రదర్శించిన అద్భుత నాట్యం భక్తులను అలరించింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 5వ రోజు పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తో పాటు కర్నూలు జిల్లా ఆదోని, నందికొట్కూరు, అనంతపురం, తాడిపత్రి, కదిరి, ధర్మవరంలో నిమజ్జన శోభాయాత్రలు ఉత్సాహంగా సాగాయి. ఈ నెల 15న హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో జరగనున్న వినాయక నిమజ్జనానికి హైదరాబాద్ మహానగర పాలక సంస్థ, పోలీసు యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ట్యాంక్ బండ్ వరకు యాత్ర సాగే మార్గంతో పాటు హైదరాబాద్ శివార్లలోని చెరువులు, కుంటల వద్ద విద్యుత్ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. స్మార్ట్ గవర్నెన్స్ అంశంపై స్కాచ్ సంస్థ నిర్వహించిన పోటీలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ సత్తా చాటింది. విజయవాడ నగరపాలక సంస్థ ఏకంగా 6 పురస్కారాలను సొంతం చేసుకోగా అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీకి 1 అవార్డు దక్కింది. సోలార్ సిటీ, డిజిటల్ డోర్ నంబరింగ్ సిస్టమ్, స్మార్ట్ సిటీ యాప్ సహా 6 అవార్డులను దక్కించుకున్న విజయవాడ నగరపాలక సంస్థ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో దేశవ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచింది. సాంకేతికత వినియోగంలో దేశంలో మరే రాష్ట్రమూ అనుసరించని అత్యుత్తమ విధానాలను ప్రవేశపెట్టడం వల్లే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖకు ఈ ఘనత దక్కిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారో ఆ బెస్ట్ ప్రాక్టీస్ అన్నిటి ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్స్ లో చేయటం వల్ల ఈ రోజు మనకు గత సంవత్సరం తిరుపతి బెస్ట్ మున్సిపాలిటీగా క్లీన్ అండ్ గ్రీన్ లో సెలెక్ట్ అయింది. అదే విధంగా విశాఖపట్నం సెలెక్ట్ అయింది. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ స్కాచ్ వాళ్ళు ఇచ్చిన అవార్డులో విజయవాడ సెలెక్ట్ అయింది. ఈ విధంగా మన రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపాలిటీస్ ని అన్ని విధాలుగాను స్మార్ట్ సిటీస్ గా చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాం. విశాఖపట్నంలో ఈ నెల 14 నుంచి జరగనున్న బ్రిక్స్ పట్టణీకరణ సదస్సుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సదస్సుకు దాదాపు 13 మంది విదేశీ మంత్రుల స్థాయి అతిథులు సహా 250 మంది వరకు ఇతర జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డ గంటా ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తనకి సభా సాంప్రదాయాలు తెలియదు, కానీ ఎవరన్నా సీనియర్స్ అడిగి తెలుసుకోవాలన్న ఒక ఆలోచన లేదు. అసెంబ్లీ అంటే ఒక లోటస్ పాండో లేకపోతే గిడుపులు పోయో అనుకుని తను చెప్పిందే జరగాలని ఒక మొండి వైఖరితో వెళ్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఆయన ఇదే విధంగా వ్యవహరిస్తే ఏదైతే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉందో రాబోయే రోజుల్లో ఆ హోదా కూడా రాకుండా వచ్చే పరిస్థితి వస్తుంది. మరి అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి మేము చివరిగా ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం. ఈ పార్టీలోనే ఎవరైనా సీనియర్స్ గానీ, అనుభవం వాళ్ళు గానీ ఉంటే వాళ్ళకి ఆ ప్రతిపక్ష నాయకుడు పాత్రాన్ని ఇస్తే వాళ్ళని కనీసం బాధ్యతగా చేస్తారేమో ప్రయత్నించండి. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ముంపు గ్రామాల రైతులతో గాంధీభవన్లో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. నిర్వాసిత గ్రామాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారుల్ని మోహరించి రైతుల నుంచి భూముల్ని లాక్కుంటున్నారన్న ఉత్తమ్ హైకోర్టును సైతం అడ్వకేట్ జనరల్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలోని నూతన నగరాల అనుభవాలను పరిగణలోకి తీసుకుని అమరావతిని నిర్మించే విషయంలో ముందుకు వెళతామని రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికారిక సంస్థ సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరు శ్రీధర్ తెలిపారు. కొత్తగా నిర్మితమైన కజకిస్తాన్ రాజధాని ఆస్తానా నగరాన్ని సందర్శించిన శ్రీధర్ అక్కడి అనుభవాలు అమరావతికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అమరావతి, ఆస్తానా మధ్య అనేక పోలికలున్నాయన్న ఆయన అక్కడి సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. సో ఆస్థానా జన్ ప్లాన్ తోటి ఇప్పుడు మనం సిఆర్డీఏ ఈ సిస్టర్ స్టేట్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళతోటి మనం ఒక జాయింట్ గ్రూప్ కింద మనం ఫామ్ చేసుకుని మనం ముందుకు వెళ్తున్నాం. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సిమిలారిటీ అండ్ వాళ్ళ నుంచి మనం నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి. టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవటం, అదేవిధంగా రోడ్స్ డిజైన్ కానివ్వండి, లేకపోతే ట్రాఫిక్ కంటిన్యూస్ ట్రాఫిక్ ఫ్లో కానివ్వండి, మానిటరింగ్ కానివ్వండి, లేకపోతే సివరేజ్ ట్రీట్మెంట్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, అన్నీ కూడా ద లేటెస్ట్ టెక్నాలజీ తోటి వాళ్ళు ఉపయోగించి కట్టుకున్నారు. సో అవన్నీ అదే సిమిలారిటీ, అదే విధమైనటువంటి టెక్నాలజీస్ కూడా మనం కూడా ఆలోచిస్తున్నాం కాబట్టి అక్కడి నుంచి క్విక్గా లెర్న్ చేసుకుని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
వినోద ప్రియులకు ఆనందాన్ని పంచేందుకు నిర్వహించనున్న ప్రపంచ స్థాయి సినీ పండుగ ఇండియావుడ్ ఫిల్మ్ కార్నివాల్కు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 24 నుంచి 27 వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ కార్నివాల్ అంగరంగ వైభవంగా జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రోత్సాహంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ప్రపంచ స్థాయిలోనే అత్యుత్తమ సినిమాలకు వేదికగా నిలవనుంది. 75 దేశాల నుంచి 2,000 మంది ప్రతినిధులు, మరో 20,000 మంది సినీ, వాణిజ్య, పారిశ్రామిక, నవతరం ఔత్సాహికులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమ విశేషాలను ఇండియావుడ్ ఫిల్మ్ కార్నివాల్ వ్యవస్థాపక సంచాలకులు ఈటీవీతో పంచుకున్నారు. What is this Indiewood Film Carnival, sir? This Film Carnival is a new concept. It's just like a festival, almost 15 major events happening under one umbrella. The students, professionals, celebrities all coming to a single place, that is this Film Carnival. See, the very purpose of conducting this carnival is to revamp the entire Indian film industry. What made you to select for this Ramoji Film City for the second edition, sir? Last November, actually, we did the concept launch. Delegates from 47 countries came. This year we are expecting around 75 to 100 countries are participating. More movies we are going to show. More and more film market will have a lot of international companies to participate. So naturally we need a big venue. In Cochin when we conducted, we had to conduct it in different 6 venues. And it gave a lot of headache for the delegates also to go around in all these different 6 places. Ramoji is the best location what we have identified to conduct everything in a single platform. డిగ్రీ పట్టాలు, విద్యకు సంబంధించిన ఇతర ధృవపత్రాలన్నింటినీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ రూపంలో అందించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ వెల్లడించారు. 2017 విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ డిగ్రీలు ప్రదానం చేస్తామని తెలిపారు. ఇప్పటికే పొందిన ధృవపత్రాలన్నింటినీ అప్లోడ్ చేసుకునే వీలు కల్పిస్తామన్న ఆయన, అలా చేసే ముందు ఆయా పత్రాలు నిజమైనవేనని సంబంధిత అధికారుల ద్వారా నిర్ధారించుకోవడం తప్పనిసరని చెప్పారు. కొత్త విధానంతో ఒక విద్యార్థికి సంబంధించిన సమస్త సమాచారం ఒక్క క్లిక్తో అంతర్జాలంలో అందుబాటులో ఉంటుందని జవడేకర్ వివరించారు. నకిలీ పట్టాలు, తప్పుడు ధృవపత్రాలు బెడద లేకుండా చేయడమే లక్ష్యంగా డిజిటల్ డిగ్రీల ప్రదానం కోసం ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు ప్రక్రియను హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ వేగవంతం చేసినట్లు సమాచారం. ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ఎవరికివ్వాలో సిఫార్సు చేసే అవకాశం సాధారణ ప్రజలకు దక్కనుంది. పురస్కార గ్రహీతల ఎంపికలో లాబింగ్ లేకుండా చేసి పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా నామినేషన్ల ప్రక్రియలో కేంద్రం ఈ మేరకు కీలక మార్పులు చేసింది. పద్మ పురస్కారాలను ఎవరికివ్వాలో సాధారణ పౌరులు ఆన్లైన్ ద్వారా సూచించే అవకాశం కల్పించింది. అయితే అలా నామినేట్ చేసేవారు ప్రామాణికత, జవాబుదారీతనం కోసం తప్పనిసరిగా తమ ఆధార్ వివరాలను పేర్కొనాలని స్పష్టం చేసింది. పద్మ పురస్కారాలను కొంతమందికే పరిమితం చేయకుండా నిజమైన ప్రజా పురస్కారాలుగా మార్చే లక్ష్యంతో ఇలా చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వేర్వేరు రంగాల్లో విశిష్ట సేవ చేస్తున్నా పెద్దగా ప్రచారం పొందని వారు సైతం ఈ విధానం ద్వారా వెలుగులోకి వచ్చి పురస్కారం పొందేందుకు ఆస్కారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. పద్మ పురస్కారాలకు సిఫార్సు చేసేందుకు ఈ నెల 15 వరకు గడువు ఉండగా కేంద్రానికి ఇప్పటి వరకు 1700 నామినేషన్లు అందాయి. రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టే 92 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి పలికే దిశగా కేంద్రం కసరత్తు తుది దశకు చేరింది. సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను విలీనం చేయడంపై విధి విధానాలు రూపొందిస్తూ 5 సభ్యుల కమిటీ రూపొందించిన నివేదిక ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందింది. ఆగస్టు 31నే అందాల్సిన ఈ నివేదిక అనివార్య కారణాలతో గురువారం ఆర్థిక శాఖ వద్దకు చేరింది. సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ విలీనానికి రైల్వే శాఖ ఇప్పటికే ఆమోదం తెలుపగా ఆర్థిక శాఖ ఈ నివేదికను అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకోనుంది. రైల్వే ఛార్జీల్లో మార్పులు, కొత్త ప్రాజెక్టుల వంటి వివరాలతో ప్రత్యేక రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీ కాగా వాటన్నింటి వివరాలను సాధారణ బడ్జెట్ అనుబంధ పత్రాల్లో పొందుపరచాలని 5 సభ్యుల కమిటీ సూచించినట్లు సమాచారం. రైల్వేకి సంబంధించిన భారీ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంపైన కేంద్రానికి ఆ కమిటీ సిఫార్సులు చేసినట్లు తెలిసింది. అత్యాధునిక ఆయుధాల విషయంలో అగ్రరాజ్యం అమెరికాకు గట్టి పోటీనిస్తున్న చైనా తన సైనిక దళాల అమ్ముల పొదిలో మరో అస్త్రాన్ని చేర్చనుంది. రాడార్ల ఆచూకీకి చిక్కకుండా తిరిగే యుద్ధ విమానాల జాడను పసిగట్టే క్వాంటమ్ రాడార్ను చైనా విజయవంతంగా ప్రయోగించింది. ఆ దేశంలోని ఇంటెలిజెంట్ పర్సెప్షన్ ప్రయోగశాల రూపొందించిన ఈ క్వాంటమ్ రాడార్ 100 కిలోమీటర్ల దూరంలోని యుద్ధ విమానాలను సైతం గుర్తించగలదు. విమానం జాడ పసిగట్టడంతో పాటు అందులోని లోతైన అంశాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చేలా చైనా ఈ క్వాంటమ్ రాడార్ను రూపొందించింది. హ్యాకింగ్కు ఆస్కారం లేని సమాచార వ్యవస్థను సాకారం చేసే ఉపగ్రహాన్ని ఇటీవలే విజయవంతంగా ప్రయోగించిన చైనా క్వాంటమ్ రాడార్ ద్వారా మరో ముందడుగు వేసింది.
రియోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణ పతకం దక్కింది. హై జంప్లో భారత్కు చెందిన మరియప్పన్ తంగవేలు విజేతగా నిలిచి ఈ క్రీడల్లో మన దేశానికి తొలి పసిడి పతకం అందించాడు. 1.89 మీటర్ల ఎత్తు ఎగిరి మరియప్పన్ బంగారు పతకం సాధించాడు. ఇదే ఈవెంట్లో కాంస్య పతకం కూడా భారత్కే చెందిన వరుణ్ సింగ్కు దక్కింది. పారా ఒలింపిక్స్ చరిత్రలో భారత్కు స్వర్ణ పతకం దక్కడం ఇది మూడోసారి. ఇంతకు ముందు 1972లో మురళీకాంత్ పేట్కర్, 2004లో జార్జియా భారత్కు స్వర్ణ పతకం అందించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.